Hi everyone, welcome to my channel Sanskrit Classes by Karuna. Degree first year, second sem. Question number 8 క్వశ్చన్ పేపర్లో 8th క్వశ్చన్లో నిబంధ ప్రశ్న ఉంటుంది. మనకు రెండు నిబంధ ప్రశ్నలు ఇస్తారు, రెండు ఎస్సేలు ఇస్తారు. ఒక ఎస్సే రాసి సరిపోతుంది. మనకు ఫస్ట్ వైజ్ఞానిక బృహత్ సంహిత అన్న ఒక లెసన్ నుండి నిబంధ ఉంటుంది. నెక్స్ట్ నా గంగదత్త పునరైతి కూపం అనే ఒక లెసన్ నుండి ఎస్సే ఉంటుంది. ఈ 2 ఎస్సేలలో ఒక ఎస్సే రాస్తే సరిపోతుంది. 15 మార్క్స్. నా గంగదత్త పునరైతి కూపం లెసన్ చదువుకుందాం. ఈ లెసన్లో నాకు పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 2లో సందర్భ వాక్యాలు ఉంటాయి. మనకు 8 సందర్భాలు ఉన్నాయి. ఈ 8 సందర్భాల నుంచి ఒక సందర్భం ఇస్తారు. కవి పరిచయం, సందర్భం, భావం రాయాలి. 5 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8లో నిబంధ ఇస్తారు, ఎస్సే రాయాలి. మనకు ఎస్సే ఫస్ట్ కవి పరిచయం. నా గంగదత్త పునరైతి కూపం అనే పాఠ్యభాగము విష్ణు శర్మ గారిచే రచించబడింది. మనకి ఇది పంచతంత్రం నుండి తీసుకోబడింది. పంచతంత్రంలో మనకు 5 భాగాలు ఉంటాయి. మిత్రలాభం, మిత్రభేదం, కాకోలుకీయం, లబ్ధ ప్రణాశం మరియు అపరీక్షిత కారకం అనే 5 భాగాలు ఉంటాయి. మనకి ఈ లెసన్ మనకు పంచతంత్రంలోని లబ్ధ ప్రణాశ నుండి గ్రహించబడింది. మనకు ప్రస్తుత పాఠము మండూకరాజు, కప్పలరాజు, గంగదత్తుడు మరియు సర్పము ప్రియదర్శన అనే ఈ రెండింటి మధ్య సంభాషణ. మరి ఏ విధంగా జరిగింది, ఎవరిని నమ్మొద్దు, ఎవరిని నమ్మాలి, ఎవరెవరిని మోసం చేశారు మనకి ఈ పాఠం ద్వారా తెలుస్తుంది. మండుకరాజు, సర్పం యొక్క కథ. ప్రస్తుత కథ. ఒకానొక బావిలో గంగదత్తుడు అనే ఒక మండుకరాజు తన భార్య, కుమారుడు మరియు బంధుమిత్రులతో కలిసి నివసిస్తూ ఉంటాడు. ఒకసారి గంగదత్తుడు ఆ బావిలోని తన యొక్క దాయాదులచే, తన యొక్క శత్రువులచే ప్రవర్తన వల్ల అతనికి బాధింపబడి నూతిలో నుండి బయటకు వచ్చి మరి వాటిపైన ప్రతీకారం తీర్చుకుందామని ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో ఒక పుట్టలోనికి నల్ల తాచుపాము ప్రవేశిస్తూ ఉంటుంది. ఆ నల్ల తాచుపామును చూస్తాడు. చూసి సర్పంతో స్నేహం చేసి తన యొక్క బావిలోకి తీసుకెళ్ళి తన దాయాదుల్ని చంపేస్తే బాగుంటుంది అనుకుంటాడు. ఎందుకనగా వివేకవంతుడు తన యొక్క శత్రువుని బలవంతమైన వేరొక శత్రువుతే నాశనం చేయవలెను. శత్రుమూలయేత్ ప్రాజ్ఞ తీక్షణం తీక్షేణ శత్రునా అని చెప్పి అనుకొని ఇక మండూకం సర్పముల యొక్క సంభాషణ. తర్వాత గంగదత్తుడు సర్పము ప్రవేశించిన పుట్ట దగ్గరికి వెళ్ళి, ఓ ప్రియదర్శన బయటకు రా అని పిలుస్తుంది. ప్రియదర్శన పిలిచి, ఓయి ఎవరు నువ్వు, నీ స్వరం మా సర్పం యొక్క స్వరం వల్ల లేదు, మా జాతి స్వరంలాగా లేదు, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావని అడుగుతుంది. ఇప్పుడు గంగదత్తుడు, మిత్రమా నేను గంగదత్తుడను, నా పేరు మండూకరాజు, నేను నీతో స్నేహం చేద్దామని వచ్చాను అని ఉంటుంది. అప్పుడు పోయి అసలు నీకు నాకు స్నేహం ఏంటి, మన ఇద్దరము మరి పుట్టుకతో శత్రువులం కదా, నీకు నాకు స్నేహం కుదరదు, గడ్డికి నిప్పుతో స్నేహం ఎప్పటికైనా కుదురుతుందా, మన ఇద్దరికి స్నేహం కుదరదు అని చెప్తుంది. భో అశ్రద్ధేయమేతద్ యత్తునానాం బహ్నినా సహ సంగమః. ఇప్పుడు గంగదత్త, మిత్రమా నీవు పలికింది నిజమే, నీకు నాకు ఇద్దరం శత్రువులం మనము, కానీ నేను కొంతమంది దాయాదుల చేత నేను బాధించబడుతున్నాను. కాబట్టి జీవితంలో కష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు దీర్ఘకాల శత్రువైనా సరే నమస్కారం చేసి తన ప్రాణాన్ని, ధనాన్ని కాపాడుకోవాలని పెద్దలు చెప్పినారు కదా, నేను నీతో స్నేహం చేస్తాను, నువ్వు నా యొక్క దాయాదుల్ని చంపి నాకు సంతోషం కలిగించు అని చెప్తుంది. అతిశత్రుం ప్రణమ్యాపి రక్షేత్ ప్రాణాన్ ధనాని చ. అప్పుడు ఇంకా సర్పము, అసలు పోయి ఎవరు నువ్వు, మరి నువ్వు ఎవరిచే బాధించబడుతున్నావు, నీ నివాసం ఎక్కడా అని అడుగుతుంది. అప్పుడు గంగదత్తుడు, నేను రాళ్లతో నిర్మించిన ఒక బావిలో ఉంటాను అని చెప్పగానే అప్పుడు పాము, మరి నాకు పాదాలు లేవు కదా, నేను అక్కడికి రాలేను అని చెప్పి అంటుంది. అప్పుడు ఇంకా నేను ఒక మంచి నీకు ఒక నివాసం చూపిస్తాను, నువ్వేమీ సులభంగా ప్రవేశించవచ్చు అక్కడికి. మరి నీటికి దగ్గరలో ఒక రంధ్రం ఉంటుంది, రంధ్రంలో నివసించి
నువ్వు నా దాయాదులను చంపి నా ప్రతీకారం నెరవేర్చవచ్చు అని ప్రార్థిస్తుంది. ఇప్పుడు సరే అని చెప్పేసి ప్రియదర్శనుడు తన కపటోపాయంతో ఆలోచిస్తాడు. ఏమంటుంది, ఇంకా అది విని సర్పము తన మనసులో అనుకుంటుంది, నేను వృద్ధాప్యం, నాకు ముసలితరం వచ్చేసింది కదా, మరి ఎప్పుడో ఒకసారి ఎలుకలు దొరుకుతున్నాయి, నాకు ఆహారం లభిస్తుంది కదా, మరి సుఖమైన జీవనోపాయము మండుకం చూపించినప్పుడు ఎందుకు కాదనుకోవాలి, నేను కప్పలన్నింటినీ స్వేచ్ఛగా భక్షించవచ్చు కదా అని చెప్పి అనుకుని సరే బావిలోకి ప్రవేశించటకు అంగీకరిస్తుంది. ఇప్పుడు గంగాధరుడు సర్పంతో, మిత్రమా, మరి నేను చూపించినవి మాత్రమే తినాలి, నువ్వు నాకు శత్రువులు మాత్రమే తినాలి, నాకు అందులో ఆప్తులు, నా యొక్క స్నేహితులు, ఆప్తులు, నా భార్య, కొడుకు అందరూ ఉంటారు అక్కడ అని చెప్తుంది. సరే అని చెప్పేసి అప్పుడు ఇంకా పాము అనుకొని తన వెంబడి ఆ యొక్క బావిలోకి వెళ్తుంది. అప్పుడు ఇంకా మండుకొర చూపించినటువంటి యొక్క దాయాదులన్నింటినీ మెల్లమెల్లగా భక్షిస్తుంది. ఒకరోజు సర్పంతో గంగాధత్తునితో సర్పము, మిత్రమా, మరి నీవు చూపించిన శత్రువులన్నీ అయిపోయినాయి, మరి నాకు ఆహారం చూపించని అడుగుతుంది. అప్పుడు గంగాధత్తుడు, మిత్రమా, నీవు మిత్రకార్యం నెరవేర్చావు కదా, నీ యొక్క వచ్చిన పని అయిపోయింది, నువ్వు నీ నివాసానికి వెళ్ళిపో అంటుంది. అప్పుడు పాము, ఎక్కడికి వెళ్ళడానికి అంగీకరించా, నేను ఎక్కడికి వెళ్తాను, నేను నా యొక్క నివాసాన్ని ఎవరో ఒకరు ఆక్రమించుకొని ఉంటారు, నేను ఎక్కడికి వెళ్ళలేను అని చెప్తుంది. మరి నువ్వు ఒక రోజు ఒక ఆహారం చూపిస్తే చూపించు, లేకపోతే ఇష్టానుసారంగా అన్నిటిని చంపేస్తాను అని బెదిరిస్తుంది. ఇప్పుడు గంగాధత్తుడు మనసులో, అయ్యో, ఈ సర్పమును బావిలోకి తీసుకొచ్చి నేను ఒక పెద్ద తప్పు చేశాను కదా అనుకుని, రోజు ఒక ఆహారమైనా సరే ఇస్తా అనుకుని అంటుంది. మరి అన్ని నాశనమైనప్పుడు మరి సగం భాగాన్ని విడిచిపెట్టి సగ భాగాన్ని కాపాడుకోవాలని చెప్పేసి పండితులు చెప్పారు కదా, కనీసం సగ భాగమైనా కాపాడుకుంటా అనుకుని సరే రోజు ఒక ఆహారాన్ని ఇస్తాను ఒప్పుకుంటుంది. సర్వనాశే సముత్పన్నే అర్థం త్యజతి పండిత. ఈ విధంగా గంగాధత్తునికి తన కప్పల వర్గములన్నింటినీ ఒక్కొక్కదాన్ని ఇచ్చేసి ఇస్తుంది. సరే ఇంకా పాము తన వర్గములు అన్నిటిని చంపేస్తుంది, ఒక్కొక్కటి తినేస్తుంది. దాంట్లో యమునదత్త, గంగాధత్తుని కొడుకు కూడా ఉంటాడు, ఆ కొడుకును కూడా తినేస్తుంది. అప్పుడు గంగాధత్తుడు చాలా బాధపడి తన పామును నిందించి, తన భార్య కూడా మిక్కిలి కోపంతో తన భర్తను, పోయి సర్పము నుండి మనము బయటపడే మార్గము చూపించు, లేదా దానినైనా పామును చంపేసే అని చెప్తుంది. లేకపోతే మన మండుక కులము త్వరలోనే మండుక కులం అంతా, మన కప్పల జాతి అంతా లేకుండా అయిపోతుంది తన భార్య గంగాధత్తునితో చెప్తుంది. నోచేత్ గచ్చతా కాలేన సకలమపి మండుక కులం కవలితం భవతి అని చెప్తుంది. ఇప్పుడు గంగాధత్తుడు తన ప్రాణ రక్షణ కోసం ఉపాయం చేస్తాడు. అదే సమయంలో సర్పము గంగాధత్తునితో, పోయి నాకు బాగా ఆకలిగా ఉంది, కప్పలేమి లేవు కదా తినడానికి, నాకు ఆహారం చూపించు అని అడుగుతుంది. ఇప్పుడు గంగాధత్తుడు, మిత్రమా, బావిలో కప్పలన్నీ అయిపోయినాయి కదా, మరి నన్ను నా భార్యను బయటకు పంపిస్తే మేము వేరే యొక్క బావిలోకి వెళ్ళి కప్పలను నమ్మించి తీసుకొచ్చి నీకు ఆహారంగా ఇస్తామని చెప్తుంది. అలా ఒప్పించి గంగాధత్తుడు తన భార్యతో కలిసి బయటకు వెళ్ళిపోతాడు. తిరిగి వెళ్ళి రాడు. తన మిత్రుడు ఎంతసేపటికి వెళ్ళి రాకపోవడం చూసి అదే బావిలో ఉన్నటువంటి యొక్క గుణ అనే ఒక ఉడుముతో స్నేహం చేసుకుని, మరి మిత్రమా, నాకు ఒక సహాయం చేసి పెట్టు అని అడుగుతుంది. అప్పుడు గుణ ఏంటి అని అడిగితే, మరి నాకు గంగాధత్తుడు అనే ఒక స్నేహితుడు ఉన్నాడు, పక్క బావిలోకి వెళ్ళాడు, ఆహారం తీసుకొస్తా అని చెప్పేసి వెళ్ళాడు, ఇంకా రాలేదు, దయచేసి తీసుకురమ్మని చెప్తుంది. అప్పుడు గుణ ఇక ఉడుము గంగాధత్తుని దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్తుంది. నీ యొక్క స్నేహితుడు ప్రియదర్శన నీ కోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్తుంది, రమ్మని చెప్తుంది. అప్పుడు గంగాధత్తుడు, మిత్రమా, మరి ఆకలితో ఉన్నవాడు ఏ పాపమైనా చేస్తాడు, ఆకలితో క్షీణించిన వారికి దయాదాక్షిణ్యాలు ఉండవు, కావున మిత్రమా, నీచుడైన ప్రియదర్శనునికి చెప్పు, నేను ఇంకా తిరిగి రానని చెప్పు, గంగాధత్తుడు నువ్వు తిరిగి రాను అని చెప్పు అని చెప్తుంది. అదేవిధంగా మరి ఆ గుణ ఉడుము ప్రియదర్శన వద్దకు వెళ్ళి గంగాధత్తుడు రాడని చెప్తుంది. బుభుక్షితః కింన కరోతి పాపం, అంటే ఆకలితో ఉన్నవాడు ఏ పాపమైనా చేస్తాడు. నా గంగాధత్తః పునరీతి కూపం, గంగాధత్త ఈ విధంగా మోసపోయింది. కథా సారాంశం ఏంటి? క్రూర స్వభావం గల వారితో ఎప్పటికీ స్నేహము చేయరాదు. మన జాతి కాని వారితో, నెక్స్ట్ మన యొక్క వంశము కాని వారితో మనం ఎప్పటికి కూడా స్నేహము చేయవద్దు. అలా స్నేహం చేస్తే మన గంగాధత్తుని వల్ల కష్టాల పాలవుతాము. కొత్తగా ఎవరు వచ్చినా కూడా నమ్మి వారితో తొందరగా స్నేహము చేయకూడదు. ఈ కథ వల్ల మనకు నీతి తెలిసింది. మనం తెలుగులో రాయొచ్చు ఈ కథ, ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి.